ఇది మెదక్ జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి పురపాలక సంఘం ఇన్ఛార్జ్ కమిషనరేట్తోనే ఇక్కడ ఏళ్లుగా పాలన సాగుతోంది. మరి 2 ఏళ్లుగా ఇక్కడ కమిషనర్ రాకపోవడానికి గతంలో ఇక్కడ వెలుగు చూసిన అవినీతి ఆరోపణలే కారణమని తెలిసింది. 1999, 2000 మధ్య కాలంలో ఎలాంటి పనులు చేయకుండానే సుమారు ₹1 కోటి దోచేశారు. ఈ ఆరోపణలపై అప్పటి కమిషనర్ సహా 9 మంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. అప్పటి కమిషనర్ శివశంకర్ రావును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2008లో 2 బిల్లు కలెక్టర్లు నకిలీ బిల్లులు సృష్టించి 40 లక్షలు స్వాహా చేశారు. వారిద్దరినీ విధుల నుంచి తొలగించారు. అదే ఏడాదిలో డ్వాక్రా మహిళలకు సంబంధించిన 20 లక్షల రూపాయలు జనశ్రీ ఖాతాల్లో జమ చేయకుండానే పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. 2008లో జీవిత బీమా, బ్యాంకు రుణాల వాయిదా సొమ్ము చెల్లించకుండా కొందరు వ్యక్తిగతంగా వాడుకున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత మళ్లీ సర్దుబాటు చేశారు. 2009లో అప్పటి కమిషనర్ కొండయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు అధికం. గతంలో నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కమిషనర్ ఏకంగా స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. మరో మహిళా అధికారి కేవలం 3 రోజులే కమిషనర్గా పనిచేసి ఇక్కడ పనిచేయలేనంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయింది. కమిషనర్ వచ్చిన సంగారెడ్డికి సంబంధించింది రావడం భయపడతారు కాబట్టి ఇక్కడే దగ్గరున్న జిల్లా అధికారులు ఉన్న దగ్గరున్న వాళ్ళని కూడా ఇన్ఛార్జి వాళ్ళు 2 నెలలు ఉంటారు, కొందరు 3 నెలలు ఉంటారు, 4 నెలలు ఉంటారు. కానీ పూర్తి స్థాయిలో గ్రేడ్ 1 మున్సిపాలిటీలో చెత్తలాగానే ఉన్నది తప్ప పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు మాత్రం ఎక్కడ జరిగే పరిస్థితి మాత్రం లేదు. పూర్తిస్థాయి కమిషనర్ రాక 2 ఏళ్లు దాటిపోయింది. ఇన్ఛార్జి కమిషనర్లు అందుబాటులో ఉండక ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఇక్కడ కమిషనర్గా పనిచేసిన రాజు 2012 మార్చిలో బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో 3 నెలలు మినహా ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ అధికారులే దిక్కు. వారు చుట్టుపుచూపుగా రావడం తప్ప సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు తదితర పనులపై పర్యవేక్షణ కొరవడింది. పాలకవర్గం లేకపోవడం వల్ల సమస్యలు పేరుకుపోయాయి. పేరుకు ప్రథమ శ్రేణి పురపాలక సంఘమైన సేవల్లో మాత్రం అధమంగా నిలుస్తోంది. మోరీలు గలీజ్ అయినాయి, దోమలు వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు వాసన చచ్చిపోతున్నారు. మాకు ఎవరు పట్టకొచ్చిండ్రు. మాకు ఎంత చేస్తే పోండి మున్సిపాలిటీ పోండి అంటారు. ఎవరు కూడా రాకొచ్చి ఎంత చేస్తే కూడా రాకొచ్చిండ్రు. వాళ్ళు ఎవరు చేయకొచ్చి ఎంత మస్తు తిరిగినాం. 20-30 సంవత్సరాలు అదే వాసన వచ్చి పిల్లలు చచ్చిపోతున్నారు. దోమలు అంతా కలిసి లోపల జరుగుతున్నాయి. నీళ్ళు వచ్చి వర్షం పడితే లోపల ఇంట్లో కూడా వస్తాయి. మేము ఎట్లా తిరగాలి, ఎట్లా నడవాలి, మా పిల్లలు ఎట్లా బతకాలి, కక్కుంటున్నారు, చచ్చిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు. దోమలు మస్తుగా దోమలు ఉన్నాయి. మళ్ళీ ఎట్లా ఈ లైట్లు లేవు, చీకట్లో ఎట్లా తిరగాలి, ఎట్లా నడవాలి. ఆ చెత్త మాత్రం పేరుకొని పోయే ఉంటుంది. దీని గురించి ఎన్నోసారి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు వస్తారు, కమిషనర్ వచ్చి చూసిపోయినట్టు చేస్తారు. కానీ ఆ చెత్త మాత్రం క్లీన్ మాత్రం చేయరు. ఒకసారి క్లీన్ చేస్తారు, ఏది 6 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి కమిషనర్ను నియమించి సమస్యలను పరిష్కరించాలని సంగారెడ్డి ప్రజలు వేడుకుంటున్నారు.